నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభం భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధిని చూసి వైసీపీని గెలిపించాలి భీమవరం నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ ప్రజలు సంస్థలు చెల్లించే పన్నుల ద్వారానే దేశాభివృద్ధి తనకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల సదస్సులో పేర్కొన్న ప్రముఖ ఆడిటర్ చెరుకూరి సాధించిన అభివృద్ధిని వివరించి ప్రజలకు ఓట్లు అభ్యర్థించాలి తణుకులో వైసీపీ ముఖ్య కార్యకర్తలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి కారుమూరి ఈ నెల 10వ తేదీన తణుకు విచ్చేస్తున్న తెలుగుదేశం జనసేన అగ్రనేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీలో సంక్షేమ పథకాల అమలు తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన జనసేన అసెంబ్లీ అభ్యర్థి బొలిశెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలి ఆకివీడిలో ఉండి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన పార్టీ అభ్యర్థి వేగేశ్న ఆకివీడిలో తనిఖీలు నిర్వహించిన ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న సిబ్బంది వల్లూరు గ్రామాన్ని ఎన్నికల ప్రచారంలో చుట్టుముట్టిన ఆచంట వైసీపీ అభ్యర్థి చెరుకువాడ వెంట ఉన్న నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం కొవ్వూరులో ఉద్బోధించిన రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్డీఏ జెండాలు రెపరెపలాడాలి నేదునూరు గ్రామంలో ప్రజలకు సూచించిన పి గన్నవరం జనసేన అభ్యర్థి సత్యనారాయణ పెదపాడు మండలం కలపరు టోల్గేట్ వద్ద బంగారం వెండి నగదును పట్టుకున్న అధికారులు వివరాలను విశ్లేషించిన ఏలూరు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి విజయం చేకూర్చాలి ఏలూరులో ప్రజలకు విజ్ఞప్తి చేసిన సిపిఐ జాతీయ నేత్రి అక్కినేని సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభమై 25వ తేదీతో ముగుస్తుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో సోమవారం మీడియాకు తెలిపారు అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన 26వ తేదీన ఉపసంహరణ ప్రక్రియ 29తో ముగుస్తుందని అన్నారు మే 13న ఎన్నికలు జరుగుతాయని అన్నారు జిల్లా వ్యాప్తంగా 1463 పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు ర్యాంప్ విద్యుత్ మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు 120% ఈవీఎం యంత్రాలు సిద్ధంగా ఉంచామని అన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని వాటి వద్ద వెబ్ కాస్టింగ్ అబ్జర్వర్ల నిఘా ఉంచామని అన్నారు నామినేషన్ సంబంధించి విడ్రావల్ ఆఫ్ క్యాండిడేట్ ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్ సంబంధించి ఈవీఎం కమిషన్ సంబంధించి కూడా మనం టైం టు టైం మీడియా సిబ్బందికి ఇస్తుంటాము సో ముఖ్యంగా ఈరోజు మనం ఫస్ట్ రెండమైజేషన్ ఫర్ పోలింగ్ పర్సనల్ చేస్తున్నాము సో సుమారుగా ఒక 10,019 ఎంప్లాయీస్కి ఈరోజు ఫస్ట్ రెండమైజేషన్ చేయడం జరిగింది సో పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు అదర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అదర్ పోలింగ్ ఆఫీసర్ సెలెక్ట్ చేయడం జరిగింది రేపటి నుంచి ఆర్డర్ సర్కులర్ చేయడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ట్రైనింగ్ పిఓ ఏపీఓ ఫస్ట్ ట్రైనింగ్ మనము 10 మరియు 12 ఏప్రిల్ చేయబోతున్నాము సో సుమారుగా 4,000 పిఓ ఏపీఓకి ఈ 2 రోజు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో రేపటి నుంచి ఆర్డర్ సర్వ్ అవుతాయి అండ్ 10th and 12th ఫస్ట్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాం అదేవిధంగా 14 ఏప్రిల్ 10 రోజుల తర్వాత ఈవీఎం రెండమైజేషన్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ రెండమైజేషన్ ఉంటుంది ఈవీఎం రెండమైజేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా కాన్స్టిట్యుయెన్సీస్కి కూడా ఈవీఎం పంపడం జరుగుతుంది సో జిల్లాలో ఆల్రెడీ 120% అంటే రిజర్వ్డ్ ఈవీఎం ఉన్నాయి బియూ కానీ సియూ కానీ వీల్ప్యాట్ కానీ సో రిజర్వ్డ్ ఈవీఎం రెండమైజేషన్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ సమక్షంలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా పంపడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇది 10 రోజుల పరిస్థితి ఇది లాస్ట్ టైం మీరు పీడబ్ల్యూడీ కానీ హోమ్ ఓటింగ్ కూడా క్వశ్చన్ అడిగారు సో ముఖ్యంగా జిల్లాలో
భీమవరం నియోజకవర్గ పరిధిలోని పెద్దగరువు, తుందూరు, జొన్నలగరువు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ సోమవారం ఇంటింటా ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిని వారికి వివరించి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు పేరుచెర్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలు కానీ పాలపతి దానియలు పాలపతి మత్తి మోహనం సదర్ల భూషణం. ప్రజలు సంస్థలు చెల్లించే పన్నుల ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఆడిటింగ్ సంస్థ అయిన బ్రహ్మయ్య అండ్ కో పార్ట్నర్ ప్రముఖ ఆడిటర్ చెరుకూరి శ్రీనివాసరావు చెప్పారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల బీకాం విద్యార్థులకు సోమవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆదాయపు పన్నుపై అవగాహన అనే అంశంపై ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఆదాయపు పన్నుకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఈ పన్నులకు సంబంధించిన చారిత్రక ప్రాధాన్యతను శ్రీనివాసరావు సోదాహరణంగా వివరించారు. రైతు కష్టకాలం పండించుకుని ఉంటే వాళ్ళు పట్టుకెళ్తారు. బట్ అది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే వేరే ఏరియాలో ఆ రాజుగారి జ్యూరిడిక్షన్ ఏరియాలో కౌలు ప్రాంతం ఉన్నది. వాళ్ళకి కూడా కావాలి కదా, రాజధానికి అందరూ సమానమే కదా, పండిన చోట తీసుకెళ్ళి పండిన చోట వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి సో మనం చూసేటప్పుడు బాధేసిన అది కరెక్టే. సో అదే ఆస్పెక్ట్లో ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా అదే లైన్స్లో మన దగ్గర వసూలు చేసి ఎక్కడైతే పూర్ పీపుల్ ఉన్నారో, ఎక్కడైతే ఏ స్టేట్స్లో సరైన ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఈ ఇన్కమ్ ట్యాక్స్ అంటే చెప్పారు కదా, డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. సో ప్రత్యక్ష పన్నులో డైరెక్ట్ ట్యాక్స్లో ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా పే చేసే అతనికి నా డబ్బులు ఎంత పోతున్నాయి అనేది తెలుసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం కొనే వస్తువులో ట్యాక్స్ వేసేస్తే ఇంకా మనకు తెలియదు, దాని కాస్ట్ అంత అనుకుంటాం. సో ఇప్పుడు ట్యాక్స్ అనేప్పటికీ మనం ఆ సంవత్సరానికి 10 లక్షలు ఎర్న్ చేస్తే 2 lakhs కట్టాలి. ఇక్కడ ఏంటంటే టాప్ పీపుల్కి ఎక్కువ ట్యాక్స్ వేసి చిన్న వాళ్ళకి ట్యాక్స్ వేయకుండా ఉండాలనేది రూల్. సపోజ్ 12% 24% వేస్తే తక్కువ ఎర్నింగ్ చేసిన అతను కూడా పనిష్మెంట్ అయిపోతుంది. సో ఆ ఉద్దేశంతో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈక్వల్ చేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేశారంటే 1860 ఇంట్రడ్యూస్ చేశారు. 1860 నుంచి బ్రిటిష్ టైంలో అక్కడి నుంచి కొంత మోడిఫికేషన్స్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రన్ అయ్యేది ఏంటంటే 1961 ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు మన రన్ అవుతుంది. పూర్వ రోజుల్లో ఈ సిఏ కోర్సు, ప్రొఫెషనల్ కోర్సు లేవు. బీకామ్ ఈజ్ ద ప్రొఫెషన్. ఏ ప్రాక్టీస్ చేయాలన్నా బీకామ్ కళాశాల ప్రిన్సిపాల్ కరటూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరు సత్యవిచారని, వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు ఎస్వి ప్రసాద్లు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు, అభిమానులు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హితవు పలికారు. సోమవారం నిర్వహించిన తణుకు పట్టణ పరిధిలోని 28, 29, 30 వార్డులకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించిన అభివృద్ధిని ప్రజలకు విపులంగా వివరించాలని ఆయన సూచించారు. మంత్రి గారు అటువైపు పెట్టుకోండి. జై జగన్, జై జగన్, జై జగన్. 28, 29, 30 ఈ వార్డులో పర్యటన చేస్తుంటే
రావాలి జగన్, కావాలి జగన్, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, ఆయనే మళ్ళీ మాకు రావాలి కావాలి, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఉండాలి. ఇవాళ ఇప్పుడు కూడా ఈ రోడ్లన్నీ కూడా మాకు వేస్తున్నారు, రోడ్లు కూడా బాగా శాంక్షన్ చేశారు. గతంలో మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఎవ్వరూ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇవాళ ఈ మున్సిపాలిటీలో అడగరోళ్ళ పాపం అన్నీ కూడా శాంక్షన్ చేసి అన్ని రోడ్లు పోయిటమే కాకుండా ట్రైన్లు కూడా పెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాం. ఇవాళ సంక్షేమం అభివృద్ధితో పాటు ఈ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి నా శక్తివంతంగా ఎక్కడ కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, మా పిల్లలు చదువుకుంటున్నారు, మాకు ఆరోగ్య సురక్ష మనిషికి 25 లక్షల రూపాయలు కార్డు కూడా ఇచ్చారు, మాకు అన్ని రకాలుగా టెస్టులు చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేస్తున్నారు, మాకు అలాగే ఇవాళ రేషన్లో కూడా అన్ని రకాలు మాకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఏ విషయంలోనూ కూడా మాకు అన్ని రకాలుగా మాకు ఆదుకుంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ లేడు. పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఇంతకన్నా మాకేం కావాలి? మా బిడ్డల చదువు చూస్తున్నారు, మా ఆరోగ్యం చూస్తున్నారు, మాకు ఫుడ్ పరంగా అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు. మాకు ఫైనాన్షియల్గా కూడా మేము గతంలో చాలా పేదరికంలో ఉండేది, పేదరికం తగ్గింది. ఇప్పుడు మా చేతిలో డబ్బులు ఉండేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనే ఉండాలి. మా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుగా మేము వేస్తాం, ఎంపీకి ఫ్యాన్ గుర్తుకేస్తాం, ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తుకేస్తాం, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే మల్లికార్జున వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేశామంటే ఇది చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్ష ఈ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. రకాలుగా ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి చల్లగా ఉండాలి, ఆయన కోసమే మేము ఎదురు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు మెజార్టీ ఇచ్చి మేము కానుక ఇస్తామని చెప్పి తణుకు ప్రజలు చెప్తున్నారని చెప్పి సందర్భంగా అనంతరం ఇంటింటా ప్రచారం చేశారు. పట్టణ అధ్యక్షులు మంగన సూర్య సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు మారిశెట్టి శివశంకర్, జీవీఎస్ఎన్ రెడ్డి, నూకల కనకదుర్గ, డాక్టర్ ధాట్ల సుందరరామరాజు, మారిశెట్టి శేషగిరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన తణుకు నరేంద్ర సెంటర్ లో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో తెలుగుదేశం, జనసేన పార్టీల అగ్రనేతలు నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్లు పాల్గొంటారని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ తెలిపారు. తణుకులో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రజలంతా పాల్గొవాలని ఆర్మిలి కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులతో పాటు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక కిరాణా వర్తక సంఘం కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమిలోని 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకుని గెలుపు దిశగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆల్రెడీ భారతదేశంలో నుంచి అక్కడ రిజర్వ్ బ్యాంక్ నుంచి మన వివిధ రకాల పన్నుల్లోంచి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన సందర్భాన్ని మీకు తెలియజేయాలనుకున్నాం. ఖచ్చితంగా తెలుసుకోండి, ప్రజలు మోసపోతూ ఉన్నారు. నవరత్నాలు పూర్తిగా భారతీయ జనతా పార్టీ సహకారంలో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టిన డబ్బులు కాదు. ఇంకా ఈ ఊర్లో డిస్కషన్ జరగాలి. వాళ్ళు ఏదైనా వైసీపీ నాయకులతో డిస్కషన్ అంటే గొడవపడమని కాదు, చెప్పండి మీ నాయకుడు వచ్చాక ఏం చేశాడు, ఎస్సీ సోదరులకు ఏం చేశాడని అడుగుతాం. 5 సంవత్సరాల్లో బీసీ సోదరులకు ఏం చేశాడు చెప్పాలి. బీసీలు 65 కులాలకు ఎడుకొట్టాడు, 65 కార్పొరేషన్లు చేశాడు. ఆ కార్పొరేషన్ చైర్మన్ కూర్చుంటే కుర్చీ లేదు. కావాల్సిన వాళ్ళకి ఏంటంటే జీతాలు ఇచ్చి ఒక కులానికి సంబంధించిన వ్యక్తికి వాళ్ళకి ఇదివరకు చంద్రబాబు నాయుడు టైంలో ప్రతి వాళ్ళు కూడా ఆదరణ కింద 30,000 రూపాయలు ఉచితంగా ఒక ఎవరైనా షాపులు ఉంటే వాళ్ళకి ఒక కుర్చీ ఇవ్వడం, ఆదరణ కింద మన రజకులు ఉంటే వాళ్ళకి ఇస్త్రీ పెట్టి ఇవ్వడం, ఇలాంటి చాలా మన లక్షలాది రూపాయలు ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం. ఈ సమావేశంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పలవల బాబ్జీ, భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ యతకోట తాతాజీలు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎంతో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధి ఆకివీడిలో పీసీసీ సభ్యులు జంపన సుబ్రహ్మణ్యం రాజు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, ఆకివీడు మండల అధ్యక్షులు చింత ఆదిశేషులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఆకివీడిలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హోండా యాక్టివా ద్విచక్ర వాహనంలో 12 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. ఇది చేపల చెరువుల డబ్బా అంటూ రైతు పి నాగేశ్వర వివరణ ఇచ్చినప్పటికీ సరైన ఆధారాలు చూపకపోవటం వల్ల ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఎన్నికల అధికారులకు అందిస్తామని తనిఖీ బృందం తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు.